చింతపండు లేకుండా కూడా కోడిగుడ్డు పులుసు పెట్టొచ్చండి. దానికోసం నేను నాటు కోడిగుడ్లు తీసుకున్నాను. 4 కోడిగుడ్లు ఉడకబెట్టాను కానీ 3 గుడ్లకే కూర వండానండి. దానికి తోడుగా 2 మామిడికాయలని పీల్ తీసి ముక్కలు కోసుకొని టెంకలకి కూడా కొంచెం ఉంచానన్నమాట. అవి పక్కన పెట్టుకొని పాన్లో నూనె వేగిన తర్వాత మొదట మెంతులు వేయాలి. మెంతులు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు, నేను 3 కోడిగుడ్లకు గాను 2 మామిడికాయలు, చిన్న సైజు మామిడికాయలు టెంకలతో సహా వేసానండి. అలా కొంచెం సేపు తిప్పి మూత పెడితే మగ్గుతుంది. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కారమును, ఉప్పు వేసుకోవాలి. కారము, ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో. అలా వేగిన తర్వాత వాటర్ ఎక్కువే పోసుకోవాలండి. వాటర్ పులుసు కాబట్టి అది కొంచెం మరిగిన తర్వాత ఈ ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసి మూత పెట్టుకొని అలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడు నేను కరివేపాకు రెమ్మ ఇలా వేస్తానండి. ఇలా తిప్పడం అలవాటు పులుసులో. తర్వాత దాన్ని తీసేస్తానులేండి. పులుసుకు దగ్గరకు వచ్చే ముందు కొంచెం మెంతి పిండిను, కొంచెం బెల్లం, తీపి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అసలు బెల్లం వేయక్కర్లేదు, అని స్కిప్ చేయొచ్చు. పులుసు తయారైపోయిందండి. దానికి తోడుగా మినపొడియాలు కొన్ని అలా పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు. ఇవేమో గుమ్మడొడియాలు వేయించాను నంజుకోవడానికి. అదండి నాటు కోడిగుడ్డు పులుసు.